మంచిర్యాల జిల్లాలో పత్తి రైతులకు గిట్టుబాటు కాదు కదా, కనీసం మద్దతు ధర కూడా దక్కడం లేదు. పత్తి తీసే దశలో వర్షాలు కురవడంతో పత్తిలో తేమ 15 నుంచి 18% నమోదవుతుంది. దీనికి తోడు ఇప్పుడు చలికాలం కావడంతో మంచు కురిసి తేమ ఎక్కువగా ఉంటుంది. ఇక తేమ శాతం సాకుగా తీసుకుని వ్యాపారులు తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేస్తున్నారు. ఇక తేమ పేరిట భారీగా ధర తగ్గించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లలో తేమ శాతం కీలక సమస్యగా మారింది. వాతావరణ పరిస్థితులు, ఇతరత్రా కారణాలతో పత్తిలో తేమ 18 నుంచి 20% వరకు నమోదవుతోంది. అలాంటి పత్తికి క్వింటాల్కు 5,500 నుంచి 6,300 మధ్య మాత్రమే ధర పలకడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం చలికాలం కావడంతో ఈ సమస్య తీవ్రంగా ఉంది. రాత్రి వేళల్లో కురిసే మంచు మొత్తం పత్తిపై పడడంతో రైతులు తేమ పేరిట భారీగా నష్టపోతున్నారు. మంచిర్యాల జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర లేక నష్టపోతున్నారు రైతులు. ఇప్పటికే తేమ శాతం ఎక్కువగా ఉందని అధికారులు కోత విధిస్తుంటే ఇప్పుడు చలికాలం రావడంతో ఈ సమస్య మరీ ఎక్కువైపోయింది. ఈ సీజన్ లో పత్తి ధర క్వింటాకు 7,512 రూపాయలు ప్రకటించింది కేంద్రం. 8 నుంచి 12 మధ్య తేమ శాతాన్ని పరిగణలోకి తీసుకుని పత్తి కొనాలని సిసిఐ నిర్ణయించింది. దీంతో తేమ ఎక్కువ ఉంటే కోతలు విధించడం రైతులకు టెన్షన్ పెడుతోంది. అగ్రికల్చర్ మినిస్టర్ గారికి అందరికీ వేడుకుంటున్నాం, పత్తి రైతులను కంపల్సరీ ఆదుకోవాలి. తేమ శాతం అనేది ఖచ్చితంగా ఈ మంచు వల్ల రాదు. దాన్ని మాత్రం 7-8కి అంటే 10-12 వరకు ఒక లిమిట్ పెట్టాలి. కానీ అంతే 7 రావాలి 8 రావాలంటే రైతులు బాగా నష్టపోతారని మా వేదన, రైతుల ఆవేదనతోటి విజ్ఞప్తి చేస్తున్నాం గవర్నమెంట్. ఈ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 43.76 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా ఎకరానికి 8 క్వింటాల చొప్పున 35,800 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా. అందుకు తగ్గట్టుగా సిసిఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడిప్పుడే పత్తి తీసే పనులు కాస్త స్పీడప్ అయ్యాయి. రైతులు పత్తి కోసి వెంటనే మార్కెట్ కు తీసుకెళ్తున్నారు. పత్తి ఎక్కువ ఉండడంతో అధికారులు తేమను సాకుగా చూపి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. నేను ఈ సంవత్సరం ఒక 5 ఎకరాల వరకు పత్తి పంట వేస్తే ఈ యొక్క కాలం అనుకూలించక మరి ఏదైతే పంట దిగుబడి కాయ సైజు కానీ పంట దిగుబడి వచ్చేసి తగ్గింది. ఈ తగ్గిన విషయంలో ఏమవుతుందంటే ఈ యొక్క శీతాకాలం సందర్భంగా మంచు చాలా విపరీతంగా కురుస్తుండటం వలన ఏదైతే పలిగిన పత్తి మీద ఈ యొక్క ఏదైతే మంచుబడి నల్లగా తయారవుతుంది పత్తి. దీన్ని మేము తీసుకొని ఏదైతే మిల్లులకు అప్పచెప్తున్నామో అక్కడ మిల్లు దగ్గర ఈ యొక్క తేమ శాతం వాళ్ళు మిషన్లు పెట్టి తేమ శాతం అధికంగా ఉంది కాబట్టి మేము తప్పకుండా కోతలు కోస్తున్నామని వాళ్ళు చెప్పేసి ఈ యొక్క రైతులను నడ్డి విరుస్తున్నటువంటి మరి వైనం. పత్తి రంగు, తేమ శాతాన్ని బట్టి వ్యాపారులు ధరను నిర్ణయించాల్సి ఉంటుంది. తేమ శాతం ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువ ధరకు పత్తి కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం 8 నుంచి 12 వరకు తేమ శాతం ఉన్న పత్తిని మాత్రమే కొనడానికి వ్యాపారులు మొగ్గు చూపుతున్నారని చెప్తున్నారు రైతులు. రైతులకు సంబంధించినటువంటి విషయంలో పత్తి ఈ రోజు దిగుబడి తగ్గడం, మరి అంతేకాకుండా దిగుబడి వచ్చిన పత్తిని సిసిఐకి తీసుకెళ్తే మరి అక్కడ తేమ శాతం ఉందనడం, అక్కడ మన ఏంటంటే పత్తి నల్లగా ఉన్నది, మరి దీన్ని రిటర్న్ తీసుకుపోవాలి మీరు అని చెప్పి ఆ ఉన్న రేటులో తగ్గించడము చాలా ఇబ్బందికరంగా ఉన్నది. అసలే పత్తి రేటు 7,000 రూపాయలు ఉంది కనీస ధర. అసలు ఆ కనీస ధర అసలు ఈ సంవత్సరం 8,000 10,000 ఉంటుంది అనుకున్న ధర కూడా 7,000కి పడిపోవడం కూడా చాలా బాధాకరం. 8 కంటే ఎక్కువ ఉంటే 1% 1 కేజీ చొప్పున ధర తగ్గిస్తున్నారని వాపోతున్నారు. తేమ శాతం 15 నుంచి 18కు పెంచి పత్తి కొనుగోలు చేయాలని కోరుతున్నారు పత్తి రైతులు.